హాయ్ అండి, వెల్కమ్ టు రైస్ ఫ్రమ్ స్క్రాచ్. ఇవాళ వచ్చి అరుణాచలం వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి వేలూరుకి అయితే వచ్చేసినా నేను. ఇంకా నా కోసం మా వాళ్ళు కార్ ఎత్తుకొని ఇంకా వస్తున్నారనమాట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ వచ్చేసినారు. కార్లో ఎక్కి అలా ఒక్కొక్కరిని కెమెరా చూపిస్తుంటే డ్రైవింగ్ వదిలేస్తాడు, రా కెమెరా పట్టద్దురా అని అరుస్తున్నాడు నా పైన. సరే అలా వెళ్తుంటే ఇంకా మధ్యలో ఫుల్గా అలసిపోయి టీ షాప్ దగ్గర అయితే ఆగినాం. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అని పిలవండి సార్. అనే ఒక టీ కుడింగే. అందరూ కాఫీ చెప్తే నేను మాత్రం పాలు మచ్చా ఈ గుండాలు ఎత్తు ఈ గిన్నెలు ఎత్తు బండ్లు మచ్చా ఎట్ట తాగేది బయట పెరిమేమో జీలు పిందే. ఇంకా మా వాళ్ళు కాఫీ తాగేసి ఇంకైతే బయలుదేరేసాం అనమాట. ఇంకా ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇంకా అలా దాటుకొని ఇంక నిదానంగా వచ్చేసి స్టార్టింగ్లోనే ఇంకా మంచిగా బొట్లు అయితే పెట్టుకునేసి ఇంక బయలుదేరేసాం అనమాట గిరిప్రదక్షిణకి. గిరిప్రదక్షిణ రాగానే ఇలా చూస్తుంటే ఎంత జనాలు ఉన్నారంటే అసలు చాలా మంది వచ్చేసారనమాట. ఈసారి ఎవరు అనే విధంగా ఫుల్గా అరుణాచలం ట్రిప్ అనేది ఇంత బాగా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఊహించిన దానికంటే చాలా గొప్పగా అయితే దర్శనం అయితే జరిగింది. మా వాళ్ళు 8 అవర్స్ 9 అవర్స్ అంటే ఏమో అనుకున్నాను, కానీ పోయిన రోజు వెళ్తే మాత్రం ఖచ్చితంగా 8 అవర్స్ అయితే ఖచ్చితంగా 8 అవర్స్ అవ్వబోయి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. మేము ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాం అనేసి ఇంకా మొదటగా కర్పూరం అయితే వెలిగించేసుకుని కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా మా వాళ్ళు ఈ క్రౌడ్ని చూస్తుంటే ఇంకా అసలు వెళ్తామా వెళ్ళగలమా అన్న డౌట్లో ఉన్నారు. ఇంకా ఎలా అయితే అలా అవుతుందని ఇంకా బయలుదేరిపోదామని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్కరు ఫుల్గా అయితే క్రౌడ్ పెరిగిపోతుంది, ఇంకా తగ్గడమే లేదనేసి నువ్వే తిరుక్కో చల్ చల్ అందరూ చల్రా చలికి మాస్తారు వచ్చేట ఫోటో ఫోటో అట్లా ఉన్నారా. ఫైనల్గా అందరూ దండం పెట్టుకునేసి కొబ్బరికాయలు కొట్టేసి అయితే ఇంకా బయలుదేరేసాము అనమాట. మొదట అడుగు వేసుకొని అలా చూస్తూ వెళ్ళిపోతున్నాము. దారి చూస్తూ వెళ్తుంటే దారి పొడవునా మనుషులే ఉన్నారు, కానీ రోడ్డు అయితే అస్సలు కనపడడం లేదు. ఇంకా అలా వెళ్తుంటే మేము ఎలా వెళ్ళాలి, ఏమేమి వెళ్ళాలి, గుళ్ళు ఎక్కడెక్కడ చూడాలి, ఇంకా దారిలో ఉండేటివి ఏమేమి చూడాలి అంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా మాట్లాడుతుంటే దారిలో చాలా గుళ్ళు అయితే ఇంకా చాలా ఉన్నాయి. వాటిని చూడడానికి టైం దొరుకుతుందో అనుకున్నాము, కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం అనమాట. ఒక్కో స్ట్రీట్లో అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు 8 లింగాలు అయితే కనిపిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ లాస్ట్ ఈశాన్యలింగం అని ఉంటుంది. ఇంకా శంకర ఒక్కొక్క గుడిని కవర్ చేద్దాం అనేసి ఇంకైతే వెళ్ళిపోయినాం. మొదటగా వచ్చి ఇంద్రలింగం అనమాట దర్శనం చేసుకొని, తర్వాత అగ్నిలింగం అనమాట. మీకు చూడొచ్చు ఒక్కో లింగం అనేది ఒక టైప్లో ఉంటుంది. ఇంకా అగ్నిలింగం తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. మళ్ళీ ఇంకా అలా వెళ్తూ ఉన్నామంటే ఇంక దారి పొడవునా మీకు అంగళ్ళు అయితే ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. వాటరు, ఫుడ్ ఏది కావాలన్నా మీకు అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే రేట్లు కూడా కొద్దిగా రీజనబుల్గానే అనిపించాయి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యమలింగం మీకు అయితే దర్శనం ఇస్తుంది. తర్వాత ఇంక సగం అయితే కంప్లీట్ అయింది. అప్పటికే మా వాళ్ళు ఫుల్ అలసిపోయినారు అనమాట. కానీ ఎంత అలసిపోయినా మా వాళ్ళు ఒక చుక్క నీళ్ళు తాగకుండా గిరిప్రదక్షిణ అయితే మంచిగా అయితే చేస్తున్నారు అనమాట. అందరికీ 8 అవర్స్ పైన పట్టిందన్నారు, కానీ మేము మాత్రం ఒక 2.5 అవర్స్ ఒక 3 అవర్స్ లోపలే మొత్తం గిరిప్రదక్షిణ అయితే ఫాస్ట్గా అయితే చేసాం అనమాట. ఇంకా అలా నైరుతిలింగం చూసుకున్నాం అనమాట. మధ్యలో ఆవులు ఫుల్గా అయితే దర్శనం ఇచ్చినాయి. తర్వాత వరుణలింగం, తర్వాత వాయులింగం, ఇంకా అవి చూసుకున్నాం వెళ్ళిపోతున్నాం. ఇంకా కుబేరలింగం వచ్చింది. కుబేరలింగం దాటుగానే ఇంకా మనుషులు అయితే ఇంకా చిన్నగా లేరు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ ఈశాన్యలింగం ఒకటి ఉంటుంది. ఇంకా వెళ్తున్నామంటే ఇంకా జనాలు చూస్తే మీరే ఫుల్గా ఉంటున్నారు. ఇంకా ఈశాన్యలింగం అనమాట.
ఈశాన్యలింగం దర్శనం చేసుకున్నాము. ఇంక బయలుదేరేద్దామనేసి వెళ్తుంటే ఇంకా దారిలో అయితే పంచముఖ రుద్రాక్ష అయితే ఇస్తున్నారు అనమాట. అవి ఇంకా తీసుకోవడానికి వెళ్ళాము. ఈసారి మీరు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా అయితే తీసుకోండి. ఇంకా గిరిప్రదక్షిణ అయిపోవచ్చిందనేసి ఇంకా మంచిగా ఫోటోలు అయితే తీసుకునేసి మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికే మళ్ళీ వచ్చి ఆ రాజగోపురం దగ్గర అయితే దండం పెట్టుకునేసి ఇంకా కర్పూరం వెలిగించి ఇంకా మొక్కునేసి అయితే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట. ఇంక మేము వచ్చినప్పుడు ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ గిరిప్రదక్షిణ పూర్తయ్యేసరికి కూడా అంతమంది ఉన్నారు. మా వాళ్ళందరినీ గిరిప్రదక్షిణ ఎలా జరిగింది అంటే వాళ్ళ రియాక్షన్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఒక్కొక్కడికైతే ప్యాంట్లు తడిచిపోయినాయి అనమాట. ఇంక మళ్ళీ ఇంకా మంచిగా దర్శనం చేసుకోవాలనేసి ఇంకా అందరూ పద్ధతిగా పంచెలు టవల్లో వేసుకునేసి ఇంకా స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయినారనమాట. వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడి నుంచే వెళ్ళాలనేసి చెప్పారు పోలీస్ వాళ్ళు వాళ్ళంతా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పోలీస్ వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ అస్సలు లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏది పడితే అది చెప్తున్నారు. అసలు క్యూ ఎక్కడ ఉంది, ఎక్కడ వెళ్ళాలి, ఇండికేషన్ అనేసి సరిగ్గా పెట్టడం లేదు. మేమైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే 3 times అయితే దగ్గరకు వెళ్ళి క్యూకి వెళ్ళి రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. ముందుగా గోపురం దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరే గోపురం దగ్గరికి వెళ్తే మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ రోడ్ దగ్గరికి పంపించారనమాట. ఒక్కొక్కరు అయితే చాలా ఇబ్బంది అయితే చాలా పడ్డారు. చిన్నపిల్లలు చాలా మంది ఎత్తుకొని వచ్చారు. సగం మంది అయితే అసలు దర్శనానికి కూడా ఇంకా అవదా అనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయినారు అనమాట. ఇంక మేము ఎలాగైనా దర్శనం ఖచ్చితంగా అయితే చేసుకోవాలనేసి ఇంక మంచిగా అయితే రెడీ అయిపోయినాం అనమాట. మంచిగా గ్రూప్ ఫోటో అయితే తీసుకునేసి అక్కడే ముందర గోపురం ముందర చిన్న గుడి అయితే ఉంటే అక్కడ కూడా ఫుల్గా జనాలు క్రౌడ్ చేరున్నారు. ఇంకా అక్కడ కూడా మంచిగా దండం పెట్టుకునేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఫస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళాలనేసి గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మంచిగా లైటింగ్ అంతా ఫుల్గా అయితే చేస్తున్నారు. ఇంక ఈ క్రౌడ్లో ఎలా వెళ్తామో ఏమో అనేసి ఇంకా వెళ్తూ ఉండగా ఇక్కడ తిరిపి మళ్ళీ రోడ్లోకి అయితే పంపించినారు అనమాట. ఇక్కడికి వచ్చి చూసే కొద్దికి క్రౌడ్ చిన్నగా లేరు. ఇంకా అలా వెళ్తుంటే గుడి లోపల దర్శనానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక్కొక్కరు క్యూ లైన్లు గంటలు వెళ్తుంది కానీ కదలడమే లేదు. దగ్గర మాకైతే దర్శనంకి అయితే 8 గంటల పైన పట్టింది. గిరిప్రదక్షిణే 3 గంటల లోపల అయింది, కానీ దర్శనం మాత్రం 8 గంటల పైనే పట్టింది. మేము అమ్మయ్య క్యూ అయిపోయింది అనుకునే లోపలే మళ్ళీ ఇక్కడ చూసి వచ్చే ఊరికి మళ్ళీ పెద్ద కంపార్ట్మెంట్ అయితే కనిపించింది. దాన్ని చూసి మా వాళ్ళు ఒక్కొక్కరు తల పట్టుకుంటున్నారు, ఏందిరా ఇది బాబు అని. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అదే ఫ్రెండ్స్, మా వాడు వాళ్ళు కాకుండా వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకొక ఆయన టైర్ పంచర్ అయిపోయాడు. అది దండం పెట్టు చేస్తాను. ఇడ్లీలో కందిరా నవ్వుతున్నావా? ఈ గోపురం అయితే అసలు క్యాప్చర్ చేయడానికి వీడియో లెంత్ కూడా సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది. మొత్తం పావురాలే ఉన్నాయి ఫుల్గా. అంటే పులిహోర వెళ్ళియా దర్శనం అయిపోయింది. మంచిగా లడ్డు అయితే ఇచ్చారన్నమాట. తినేసి అయితే రిటర్న్ అయిపోయింది.